ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించిన వాళ్ళని కూడా చాలా మందిని కేసుల పరంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి చూసాం. మనతో పాటు ఎవరు శారదా గౌడ్ గారు, సీనియర్ న్యాయవాది, రాజకీయ విశ్లేషకురాలు, ఆమె మనతో జాయిన్ అవుతున్నారు. మిమ్మల్ని మీతో మాట్లాడాలనుకుంటున్నారు. శారదా గౌడ్ గారు నమస్కారం. నమస్తే సార్. ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు. నమస్కారం శారద గారు, బాగున్నారా? సార్ బాగున్నాం సార్, మీరు బాగున్నారా? అంత మంచి. సార్ చెప్పండి. మళ్ళీ ఒక సందర్భం ఇలా వస్తుందని మాత్రం ఊహించలేదు సార్. ఇలాంటి ఒక సందర్భం వస్తుంది అని చెప్పేసి, ఎందుకంటే తెలంగాణకి ముందు కూడా మనమంతా కలిసి నడిచాము, చాలా సమావేశాల్లో మాట్లాడాము, ఎన్నో తీర్మానాలు చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా మీలో నేను బాగా గమనించింది ఏంటంటే, బాగా కోపం వస్తున్నటువంటి వాళ్ళను కూడా శాంతపరిచి, అసలు కన్విన్స్ చేసి, అసలు కన్ఫ్యూజ్ కాకుండా, అసలు రిలేటెడ్ ఇష్యూస్ వాళ్ళకి చెప్పి ఒప్పించి, అంటే మీరు చెప్పి ఒప్పించి మెప్పించి, ఒక సామరస్య పూర్వకమైనటువంటి ధోరణిలో, స్నేహపూర్వకంగా, అది కూడా ప్రేమతో, అసలు ఒక నిబద్ధత, అసలు నిజంగా ఎంత చెప్పినా కూడా తక్కువే సార్. నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది, సంకల్ప బలం అనేది మీలో చాలా ఎక్కువగా ఉంది సార్. ఇది సాధిస్తాం, ఎందుకు సాధించాం, మనం కలిసికట్టుగా ఉండాలి అని మీరు చెప్పకనే చాలా సందర్భాల్లో చెప్పేవాళ్ళు. అది నాకు బాగా నచ్చేస్తారు మీ లోపల. శారద గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. నేను ఇంట్రొడక్షన్లోనే ఒక మాట చెప్పా, ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాన్ని కట్టుదప్పకుండా సరైన మార్గంలో నడిపినటువంటి పొలిటికల్ జేఏసీకి ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వం వహించారు అని. ఐ హోప్ మీరు మాట్లాడిన మాట నా స్టేట్మెంట్కి మద్దతుగా తీసుకుంటున్నాను. సార్, ఒక పోరాటము తొందరగా ముగియదు, ఇది నడుస్తుంది అనుకున్నప్పుడు ఇక చాలా ఓపిక అవసరం. నీరసపడిపోయి వదిలిపోయి అస్త్ర సన్యాసం చేసి ప్రయోజనం లేదు. ఇక మన వల్ల కాదులే అని చెప్పి మౌనంగా ఉండిపోవటం కానీ, లేకపోతే చేతులు కలిపి లొంగిపోవటం కానీ, ఏవి కూడా మనం చేయకుండా ఉండాలన్నప్పుడు చాలా ఓపిక కావాలి, శక్తిని కాపాడుకోవాలి. ఆ కాపాడుకుంటూ ఒక్కొక్క అడుగు మనం జాగ్రత్తగా ముందుకు వేసుకుంటూ పోవాలి. చాలా అంటే భయంకరమైనటువంటి ఒక వాస్తవం ఏంటంటే, చాలాసార్లు ఒంటరితనం కనిపించేది. అంటే నిజంగా తోడు నడిచే వాళ్ళు లేరా రారా అనిపించేది. కానీ మెల్లమెల్లగా ఇంకా ఓడిపోవటం ఖాయం అనుకున్నప్పుడు ఒక్కరొక్కరు బయటికి రావటం మొదలైంది. చాలా స్పష్టంగా మాట్లాడటం, బయటికి రావటం, ధైర్యం చెప్పటం. ఇంకా ఇవ్వాలనైతే దాదాపు ఇక చెరువు కట్ట దిగితే నీళ్ళు ఎట్లా బయటకు వస్తాయో అట్లా దాదాపు తెలంగాణ సమాజం మొత్తం కూడా ధైర్యం చేసి బయటకు వచ్చింది.